హాయ్ గాయ్స్, 'దురేందర్ 2', 'పెద్ది', 'ప్యారడైస్', 'టాక్సిక్', 'డైకాట్' ఈ 5 సినిమాలు మనకి మార్చ్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ 5 ఏ సినిమా ఎక్కువ నడిచిద్ది, ఏ సినిమా ఎక్కువ ఫ్లాప్ అయిద్ది, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేయదో తెలుసుకుందాం, మాట్లాడదాం. ఫస్ట్ మనకి 5 సినిమాలల్లో క్యాస్టింగ్ ఏంది, ఏ సినిమాలలో దేనికి ఎక్కువ బజ్ ఉంది, ఏది ఎక్కువ కలెక్షన్ కొట్టిద్ది, దేనికి ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది, దేనికి తక్కువ లాంగ్ రన్ ఉంటుంది, ఏ సినిమా పోస్ట్ పోన్ అయితే బాగు, ఏ సినిమా పోస్ట్ పోన్ అయితే బాగు, ఏ సినిమా పోస్ట్ పోన్ కాకూడదో అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ముఖ్యంగా 'దురేందర్ 2', 'టాక్సిక్', 'పెద్ది' గురించి మాట్లాడుతాం. 3 సినిమాలు పాన్ ఇండియా కాబట్టి ఓకేనా. 'దురేందర్ 2', 'పెద్ది', 'టాక్సిక్'. ఫస్ట్ 'దురేందర్ 2' వచ్చేసరికి 'దురేందర్ 2' 1 ఏ మాత్రం విధ్వంసం చేసిందో మనందరికీ తెలుసు. ఫస్ట్ 1 820 CR నెట్, 1250 క్రాస్, ఇంతగానం బజ్జు ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లో ఈ మాత్రం కొట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత బ్లాక్ బస్టర్. ఏ సినిమా అచీవ్మెంట్ లేదు, ఒక 'పుష్ప 2' ఉంది నార్త్లో, అంత మించి ఏం లేదు. ఆ 'పుష్ప 2' రికార్డ్ కూడా ఫర్దర్గా బ్రేక్ అయ్యింది కాబట్టి మనకి మన హిందీలో మన తెలుగు రికార్డు ఉండదు. సో ఇంకా మాట్లాడితే 'దురేందర్ 2' ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవ్వదు. మార్చి 19న కంపల్సరీగా 'దురేందర్ 2' రిలీజ్ అవుద్ది. ఏ ఛాన్స్ లేదు అసలు. మార్చి 19న సినిమా కన్ఫర్మ్ 'దురేందర్ 2' రిలీజ్ అవుద్ది. 'టాక్సిక్' సినిమా ఫర్దర్గా అది పోస్ట్ పోన్ అవుతే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. పక్కా. ఎందుకు బ్రో పోస్ట్ పోన్ అని అంటే నేను చెప్పేది ఒకటే, నార్త్ అంతా 'దురేందర్ 2' కొట్టింది. సీక్వెల్ కాటికి సీక్వెల్ హైప్ అంటే ఏమాత్రం బజ్ ఉంటుందో, ఏమాత్రం రీచ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏ సీక్వెల్ వర్సెస్ సింగిల్ మూవీ, అదే పార్ట్ 1 మూవీ అయితే పార్ట్ 2 చూస్తారా, పార్ట్ 1 చూస్తారా. 'టాక్సిక్' ఈజ్ సింగిల్ స్ట్రైట్ మూవీ. సింగిల్ స్ట్రైట్ మూవీ చూస్తారా, సీక్వెల్ చూస్తారా. సీక్వెల్ హైప్కి సీక్వెల్గా పోతారు కానీ స్ట్రైట్ మూవీ చూడరు. మన 'దురేందర్ 2' మనకి సౌత్లో మొత్తం 'టాక్సిక్' నడితే నార్త్ మొత్తం 'దురేందర్ 2' నడిచిద్ది. ఇంకా 'దురేందర్ 2' చెప్పాలంటే మనకి అసలు ఎక్కడ డౌట్ లేదు, పక్కా షూర్ షాట్ 'దురేందర్ 2' నార్త్ అంతా. సౌత్లో కూడా బస్ ఉంది కాబట్టి సౌత్లో 'టాక్సిక్' ఉంది కాబట్టి సౌత్లో 'టాక్సిక్' నడిచిద్ది. ఇంకా నార్త్లోకి వచ్చేసరికి 'దురేందర్ 2' బీభత్సం చేసింది. 'టాక్సిక్'లో క్యాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి నయనతార గారు, కియారా అద్వానీ, గీతా మోహన్ దాస్ గారు, యష్ గారు రైటర్, రవి బస్రూర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డైరెక్టర్, అనిరుద్ధ్ గారు కూడా ఒక సాంగ్ ప్లే చేశారంట, టాక్ నడుస్తుంది. ఇన్ని ఉంచుకున్నారు, ఫ్యాన్ వరల్డ్ మూవీ అంటున్నారు. మరి అలాంటప్పుడు 'దురేందర్ 2'తో పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదిగా, ఫర్దర్ లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు మనం నేనే తోపు ఈగోగా పోతే మనం సాటిస్ఫై అవుతాం కానీ ఆడ ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వరు. 'దురేందర్ 80% పోస్ట్ పోన్ అవుతుంది. 'దురేందర్ 2' కింద మీరు చెప్తున్న 'టాక్సిక్' సినిమా చాలా చిన్న సినిమా. అసలు కాదు, మీరు అసలు ఏ ఉద్దేశంతో రిలీజ్ అవుతుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అసలు 'టాక్సిక్' చేసిన విధ్వంసం ఏంది, మీరు చేసే ఏందో నాకు అసలు ఎందుకు వస్తున్నారు పోటీగా నాకు అర్థమే కావట్లేదు. ఇంకా చూసుకుంటే 'డైకాట్'. ఓకే, 'డైకాట్' ఎందుకు బ్రో మరి నువ్వు అంటారు అంటే, 'డైకాట్' ఈజ్ తెలుగు మూవీ. సో మనకి డబ్బులు మూవీస్తో మనకు అంత పని లేదు. అందరూ ఆల్మోస్ట్ మన ఆడి విశేషం మన తెలుగు సినిమా అని చెప్పి తెలుగు సినిమా చూడటానికి వస్తారు కాబట్టి తెలుగు సినిమా ఫస్ట్ ప్రియారిటీ మనందరూ తెలిసినట్టు. సో 'డైకాట్' తెలుగులో పక్కా ఆడిద్ది. ఇప్పుడు చూసుకుంటే ఈ 3 సినిమాలలో ఒకరోజు రిలీజ్ అవుతుంది. 3 సినిమాలు ఏది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అంటే 'దురేందర్ 2' ఈజీగా 1500 నుంచి 1800 CR కొట్టిద్ది, అందులో నో డౌట్. నెక్స్ట్ 'టాక్సిక్' వచ్చేసరికి క్లాష్ రాకుండా అయితే 1200, క్లాష్ వస్తే 800, అంతకుమించి కొట్టదు. 'డైకాట్' ఏంటంటే క్లాష్ వస్తే 100, క్లాష్కి వస్తే 50, క్లాష్కి రాకపోతే 100. డైట్ విశేష్ కూడా ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి క్లాష్ నుంచి తప్పకుండా బెస్ట్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుంటే ఈ 3 సినిమాలు ఏదంటే ఫస్ట్ 'దురేందర్ 2', తర్వాత 'టాక్సిక్', తర్వాత 'డైకాట్'. 'డైకాట్' సపరేట్ సినిమా కాబట్టి 'డైకాట్'ని ఇన్వాల్వ్ చేయకూడదు. చూసుకుంటే 'దురేందర్ 2', 'టాక్సిక్'. 'దురేందర్ 2', 'టాక్సిక్' అంటే నేనైతే 'దురేందర్'కి వెళ్తా బాయ్. అసలు 1 చూసిన తర్వాత 2 ఇంకా వెయిటింగ్ నేను ఈగర్లీ. నాకు తెలిసి 'టాక్సిక్' పోస్ట్ పోన్ అవ్వాలి, అదే బెస్ట్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే 'పెద్ది', 'ప్యారడైస్' మార్చ్ 27th
పెద్ది మార్చ్ 26న ప్యారడైస్ పెద్ది సినిమాలో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసేది, ఏ సినిమా ఏంటంటే ఫస్ట్ పెద్ది సినిమా 80% పోస్ట్ పోన్ అవ్వదు, అయ్యే ప్రసక్తే లేదు పెద్ది సినిమా. ఎందుకంటే జనవరి ఎండింగ్ కల్లా షూటింగ్ అయిపోయింది, ఫిబ్రవరి సెకండ్ వీక్ కల్లా సాంగ్ షూటింగ్ అయిపోతే మనకి జనవరి ఎండింగ్లో సాంగ్ రిలీజ్, సెకండ్ సాంగ్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మార్చ్ నుంచి సినిమా రిలీజ్ అయిన వరకు ప్రమోషన్, మార్చ్ 1 నుంచి 26 వరకు మొత్తం ప్రమోషన్స్, ట్రైలర్ కట్లు అయ్యి ప్రమోషన్స్. సో ఎక్కడ అక్కడ తప్ప వెళ్ళిపోయింది పెద్ది. సో అది సమ్మర్ వీక్లో వస్తుంది. సమ్మర్ వీక్లో చాలా మన క్రికెట్ ఐపీఎల్ చూస్తారు, క్రికెట్ లవర్స్ ఉన్నారు. నార్త్లో కూడా రూరల్ డ్రామా ప్లస్ క్రికెట్ మీద బాగా బజ్ ఉంటుంది. సౌత్లో కూడా తమిళనాడు కేరళ అయితే అలాంటి రూరల్ డ్రామాలు అయితే ఇంకా చాలా ఇష్టం వాళ్ళకి. సో తమిళనాడులో కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తమిళనాడులో కూడా అన్ని చోట్ల అడిగితే పెద్ది చాలా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ రన్ కూడా పెద్దికి ఉంటుంది. సో అన్నిటి కంపేర్ చేద్దాం, పెద్ది దురేందర్ టాక్సిక్ అన్నిటి ఒకేసారి కంపేర్ చేసి మాట్లాడదాం. నెక్స్ట్ చూసుకుంటే పెద్దిలో క్యాస్టింగ్ చూసుకుంటే జగపతి బాబు గారు ఉన్నారు, మన మున్నాబాయ్ ఉన్నారు, శివరాజ్ కుమార్, అట్నే జాన్వీ కపూర్ గారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ చూసుకుంటే మనకి ప్యారడైస్ గురించి మాట్లాడితే ప్యారడైస్ సినిమా పక్కా 100% పోస్ట్ పోన్. ఎందుకు పోస్ట్ పోన్ బ్రో అంటే పోస్ట్ పోన్ అయ్యేది ఎందుకు అవ్వాలో కూడా నేను చెప్తాను. నాని గారు ఇప్పుడే మనకి ప్యారడైస్ స్టార్ హీరో అవుతున్నారు. సో స్టార్ హీరో అవుతున్నప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలతో క్లాష్ పెట్టుకుంటే డ్యామేజ్ జరిగేది నాని గారికి తప్ప వీళ్ళకి కాదు. ఎందుకంటే యష్ గారు ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు, టాక్సిక్ అది మన రణ్వీర్ సింగ్ గారు ప్యాన్ ఇండియా స్టారే, మన రామ్ చరణ్ గారు ప్యాన్ ఇండియా స్టారే. సో ఇప్పుడు అసలు మనకి నాన్నగారు ఇంకా స్టారే అవ్వలేదు, అంటే పూర్తిగా స్టార్ అవ్వలేదు. లైక్ అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ అంటే స్టార్ హీరోలాగా అవ్వలేదు, పూర్తిగా టైర్ 1 హీరో. సో పూర్తిగా టైర్ 1 హీరో ఈ సినిమాతో ఎక్కుతారు కాబట్టి ఈ సినిమా సోలో రిలీజ్ డేట్ పెట్టుకొని సోలోగా రిలీజ్ అయితే ఎక్కువ కలెక్షన్స్ అయితే, ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యింది, ఎక్కువ హైప్ జనరేట్ అయ్యింది, ఎక్కువ ఫ్యాన్స్ పెరుగుతారు, దాంతో స్టార్ హీరో అయిపోతారు, టైర్ 1లోకి ఇచ్చేస్తారు. సో నానేది ఏంటంటే ప్యారడైస్ పోస్ట్ పోన్ అవ్వాలి. పోస్ట్ పోన్ అయితేనే చాలా బెస్ట్ నాన్నగారికి కెరీర్లో బిగ్గెస్ట్ పెద్ద సినిమా కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్యారడైస్ పోస్ట్ పోన్ అవ్వాలి. ఇంకా 5 చూసుకుంటే ఈ 5 ఏదంటే ప్యారడైస్ పోస్ట్ పోన్ కాదు, ప్యారడైస్ ఈ సినిమాలో తీసేస్తున్నా. ఇక్కడ ఉంటే మాత్రం ప్యారడైజ్ కష్టం బ్రో, నేను చెప్పలేను. పెద్ద సినిమానే నాకు కష్టం అనిపిస్తుంది క్లాష్లో, ఇంకా ప్యారడైస్ సినిమా కూడా కష్టం. సో ఇంకా చూసుకుంటే ప్యారడైస్ సినిమా లేదు ఇందులో. పెద్ద రిలీజ్ అయినప్పుడైతే డైకాట్ కూడా కష్టం. సో డైకాట్ ప్యారడైస్ అంటే ప్యారడైస్ నడిచే ఛాన్స్ ఉంటుంది, కానీ మరి సోలో రిలీజ్ అయినంత మాత్రం కాదు. సోలో రిలీజ్ అయితే ఈజీగా 200 CR కొట్టిద్ది, బట్ క్లాష్కి వస్తే మాత్రం 100 CR కాడ అయిపోయింది. సో అనేది ఏంటంటే పోస్ట్ పోన్. ఇప్పుడు మనం చూసుకుంటే దురేందర్ 2 నార్త్ అంతా ఆడిద్ది పూర్తిగా. సౌత్ అంతా చూసుకుంటే మన టాక్సిక్గా చూసుకుందాం, మన ఆంధ్ర తెలంగాణ టాక్సిక్గా చూసుకుందాం. నార్త్ దురేందర్ 2, సౌత్ టాక్సిక్. నార్త్ సౌత్ లాగా అవుతుంది. సో మన సౌత్లో టాక్సిక్ చూస్తారు, నార్త్లో దురేందర్ 2 చూస్తారు. సో ఒక వారం వరకు సౌత్లో మొత్తం టాక్సిక్గా నడిచింది. ఆ తర్వాత పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కానీ పెద్ద ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి పెద్ద చూసుకుంటుంది. సో పెద్ద టాక్సిక్ అయితే టాక్సిక్ లాంగ్ రన్ ఉంటుంది. సో టాక్సిక్ లాంగ్ రన్ ఉంటుంది, బట్ ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత సినిమా చుట్టానికి పోతారు, ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అవుతుండే రిలీజ్ అయిందిగా ఇది ఎందుకు లేదు, తర్వాత ఇంకో సినిమా పోదాం అనిపించింది. 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండే, ఏదో పెద్ద సినిమా చూస్ చేసుకుంటారు. ఫస్ట్ రోజు రిలీజ్ అవుతుంటే ఆల్మోస్ట్ హైప్ అంతా పెద్ద సినిమా మీద ఉంటుంది, టాక్సిక్ మీద డైవర్షన్ అనేది తగ్గిద్ది. పెద్ద సినిమా రిలీజ్ అంటే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే వారం తర్వాత ఆ పెద్ద సినిమా మీద ఫోకస్ ఉంటుంది, కానీ చిన్న సినిమా అంత ఉంటుందిగా. సో పెద్ద సినిమా అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో పెద్ద సినిమా మంచిగా ఆడితే ఏప్రిల్ మొత్తం క్రికెట్ ఐపీఎల్ సీజన్ అంతా రూరల్ డ్రామా స్పోర్ట్స్ క్రికెట్ అవన్నీ ఉంది కాబట్టి పెద్ద మాత్రం చెప్తున్నా మార్చ్ 27 పర్ఫెక్ట్ డేట్. మన సౌత్లో మాత్రం లాంగ్ రన్కి అయితే ఏప్రిల్ మొత్తం దున్నుకోవచ్చు పెద్ద సినిమా. టాక్సిక్ సినిమా కూడా ఉంటుంది, బట్ పెద్ద అంత అయితే ఉండదు. ఎందుకు ఉండదో నేను చెప్తాను, ఎందుకంటే పెద్ద సినిమా టాక్సిక్ సినిమా వారం ముందు రిలీజ్ అవుతుంది, వారం ముందు అందరు చూసేస్తారు కాబట్టి తర్వాత మనకి పెద్ద సినిమా వచ్చేది. పెద్ద సినిమా అన్ని స్క్రీన్స్ తీసుకుంటుంది, మనకి డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నారు. ఒక కర్ణాటకలో అన్ని సైడ్లో మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి స్క్రీన్స్ అందరూ తీసుకుంటారు. సో అందరూ పెద్ద సినిమా మంచి టాక్ వస్తే నడిచింది. మన నార్త్లో మరి సౌత్లో పెద్ద దురేందర్ 2 ఆడదంటే చూసేవాళ్ళు చూస్తారు, బట్ తక్కువ ఒక
5%, 10% ఆడియన్స్ తప్ప అసలు పూర్తిగా అయితే దురేందర్ 2 నార్త్ సౌత్లో చూడరు. టాక్సిక్ పెద్ద సినిమా పెట్టుకొని మన సినిమా కాదనుకొని చెప్పి దురేందర్ 2 చూడరు. అంటే ఒకవేళ చూసినా కానీ మన సినిమా చూసి ఆ సినిమా చూస్తారు, కానీ మన సినిమా చూడకుండా ఆ సినిమా చూడరు. చూస్తే టాక్సిక్ చూసి దురేందర్ 2 చూడాలి, లేదా పెద్ద చూసి చూడాలి. లేదా టాక్సిక్ వద్దు, పెద్ద వద్దు, ఏమొద్దు, డైరెక్ట్గా నేను దురేందర్ 2 చూస్తాను వాళ్ళైతే 5 to 10%. నేను ఆ 5 to 10% గురించి మాట్లాడుతున్నా. అది ఇంకా డైకాట్ విషయం అయితే, డైకాట్ అయితే ఆంధ్ర తెలంగాణలో అయితే సోలో సినిమా కాడికి వితౌట్ ప్యాన్ ఇండియా కాడికి అది మనకి ఇంకా డైకాట్ అంత 15 నుంచి 70 CR వస్తుంది, మించరాదు. ఇంకా మనం మాట్లాడుకునేది దురేందర్ 2 లాంగ్ రన్ వచ్చేసరికి ఏ సినిమా క్లాష్ లేకుండా అసలు ఇండియా మొత్తం ఒకేసారి అదొకటే రిలీజ్ అవుతుంటే 2,000 కోట్లు కొట్టింది. టాక్సిక్తో క్లాష్ అవుతుంది కాబట్టి 1,500 నుంచి 1,800 CR కొట్టింది. తర్వాత మళ్ళీ లాంగ్ రన్ కోసం పెద్ద ఉంది కాబట్టి మన సౌత్లో తగ్గిపోయింది కాబట్టి 1,500 నుంచి 1,700 లేదా 1,600, 1,700, 1,500 కన్ఫర్మ్ కొట్టింది దురేందర్ 2. ఇంకా పెద్దకి లాంగ్ రన్ ఉంటుంది కదా, పెద్దకి ఈజీగా 700 CR కొట్టింది. ఇంకా టాక్సిక్ చూసుకుంటే టాక్సిక్ కొడితే కలిగితే ఆ వారమే కొట్టాలా, ఎందుకంటే మన నార్త్లో పోతుంది, మన సౌత్లో ఇటు పోతుంది. సో నార్త్ సౌత్లో తెలంగాణ మన 2 స్టేట్లు పోతుంది కాబట్టి 3 స్టేట్లలోనే కొడితే ఆ వారంలో అంత కలెక్ట్ చేసి అంత కలెక్ట్ చేయాలి. అది 1,000 కోట్లు కలెక్ట్ చేసినా కానీ ఆ వారంలోనే, తర్వాత కష్టం టాక్సిక్కి. సో నా పేరు వచ్చి దురేందర్ 2, టాక్సిక్, పెద్ది, ప్యారడైస్, డైకాట్. దట్స్ ఇట్ గాయ్స్.